శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ జూలై 16 నుంచి జూలై 20 వరకు ఉన్న ఈ 5 రోజులు కూడా తులారాశి వారి జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా, చరిత్రలో నిలిచిపోయేలాగా మారబోతున్నాయండి. ఎందుకు అంటే జూలై 16 నుండి కూడా ఆగస్టు 17 వరకు కర్కాటక రాశిలో సూర్యుడు గురుడి కలయికతో బ్రహ్మాండమైన రోజులు ఆకాశంలో దాదాపు 12 ఏళ్ల తర్వాత అత్యంత అరుదైన పవర్ఫుల్ గురు ఆదిత్య రాజయోగం ఏర్పడబోతుందండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రస్తుతం దేవగురువైన బృహస్పతి అంటే గురుడు తన ఉచ్చస్థితి అంటే ఉచ్చరాశి అయిన కర్కాటకంలో సంచరిస్తూ ఉండగా కరెక్ట్గా ఈ జూలై 16న సూర్య భగవానుడు కూడా అదే కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి సంప్రదించండి. ఓం శ్రీ కనకదుర్గా తల్లి జ్యోతిషాలయం అండి. గత 24 సంవత్సరాల అనుభవం గల గురూజీ కృష్ణంరాజు గారు కేవలం 11 రూపాయల గురుదక్షిణ తీసుకుని జ్యోతిషం చెప్తున్నారండి. ప్రేమ పెళ్లి సమస్యలున్నా, విద్యా సమస్యలు ఉన్నా, ఉద్యోగ సమస్యలు ఉన్నా, కోర్టు సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ అండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9100075988. నమ్మకంతో ఒక్కసారి గురూజీని సంప్రదించండి. తులారాశి వారు గడిచిన రోజుల్లో మీరు అనుభవించిన ఆ నిశ్శబ్ద వేదన, కంటి మీద కునుకు లేకుండా చేసిన ఆందోళనలు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడికి మరియు మీ అంతరంగానికి మాత్రమే తెలుసండి. ఎవరిని ఆశ్రయించాలో తెలియక అమితంగా నమ్మిన వారే నమ్మక ద్రోహానికి ఒడగడుతూ ఉంటే ఆ గుండె కోతను లోపలే అణిచివేసుకున్న సమాజం ముందు మీ చిరునవ్వుతో నిలబడిన తులారాశి వారు ఎందరో ఉన్నారు. ఒకవైపు ఆర్థిక పరమైన ఒడిదుడుకులు, మరోవైపు కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం కొరవై అసలు నా బతుకు ఇంతేనా, నా నిరంతర శ్రమకు అసలు గుర్తింపు దక్కదా అని మీరు తీవ్రమైన సందిగ్ధంలో ఉన్న తరుణంలో విశ్వాంతరాళంలో గ్రహాల సంచారం మీ పాలిట ఒక అద్భుతమైన దివ్య మలుపును తీసుకురాబోతుంది. అవునండి, ఈ జూలై 15 నుంచి 20 తేదీల మధ్య వచ్చే ఈ 5 రోజులు కూడా మీ జీవిత గమనంలో అత్యంత ప్రాధాన్యత సంచరించుకోబోతున్నాయి. ఇన్నాళ్లు మీ సహనానికి జరిగిన పరీక్షలకు, మీరు చవి చూసిన తిరస్కరణలకు ఒక తిరుగులేని న్యాయం జరిగే గడియలైతే ఆసన్నమయ్యాయండి. ఈ 5 రోజులు కూడా మీ యోగం ఎలా ఉండబోతుంది, గ్రహాల అనుగ్రహం మీ పక్షాన నిలిచి మీకు ఎలాంటి వైభవాన్ని అందించబోతున్నాయి, మీ సమస్యలన్నిటికీ కూడా అసలైన మోక్షం ఎక్కడ లభిస్తుంది, వీటన్నిటికీ కూడా వీటి వెనకాల ఉన్న రహస్యాలను కూడా ఈ రోజు మనం వివరంగా తెలుసుకుందామండి. అందుకే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే దయచేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయడం మర్చిపోవద్దండి. అలానే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ అయితే చేయండి. తులారాశి వారు మీపై నిరంతరం పగబడుతున్న ఆ కాలమే మీ వైపు తిరిగి నిలబడే ఒక పవిత్రమైన గడియ వచ్చేసిందండి. మీ కన్నీళ్ల వెనుక, మీ నిశ్శబ్ద శ్రమ వెనుక సాక్షాత్తు ఆ పరమేశ్వరుని మహాసంకల్పం దాగి ఉందిన దానికి ఈ 5 రోజులే ఒక తిరుగులేని నిదర్శనం అన్నమాట. ఈ జూలై 15 నుంచి కూడా 20 తేదీల మధ్య కాలంలో మీ రాశికి కర్మస్థానమైన 10వ ఇంట ఏర్పడుతున్న ఆ సూర్య అలానే బృహస్పతుల అద్భుతమైన కలయిక వల్ల మీ బుద్ధి బలం, మీ మేధోశక్తి 100 రెట్లు పెరగబోతుందండి. మీ ఆలోచన విధానం ఇతరులకు ఒక కొత్త ధరని చూపిస్తుంది. సమాజంలో ఎందరికో మీరు ఒక ఆసరాగా నిలిచే, వారికి ఉపాధిని చూపించే అత్యున్నతమైన స్థానానికి ఎదిగే యోగం పడుతుంది. ముఖ్యంగా మీ జాతకంలో కుజుడు, రవి, రాహువు లేదంటే బృహస్పతి అంతర్దశలు నడుస్తూ ఉంటే కనుక ఈ 5 రోజులు కూడా మీ దశను మార్చేస్తాయండి. అయితే మీ రాశ్యాధిపతి అయిన శుక్రుని దశ కూడా గనుక నడుస్తూ ఉంటే గనుక మీ జీవిత భాగస్వామితో చిన్నపాటి గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆవేశపడకుండా కాస్త సంయమనం అయితే పాటించండి. నిజానికి తులారాశి వారు నిశ్శబ్దంగా భరించిన ఆ గాయాలు, ఎదుర్కొన్న అవమానాలు వారు ఎవ్వరికీ చెప్పుకోలేరు. పైకి ఎంత గంభీరంగా, ధైర్యంగా కనిపిస్తూ ఉన్నా అంతరంగంలో మాత్రం తీవ్రంగా నలిగిపోయి ఉంటారు. కానీ ఇప్పుడు కాలచక్రం మీ వైపు తిరిగింది. మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన ప్రతి ఒక్కరికి మీ ఎదుగుదలే ఒక సమాధానం చెప్పబోతుంది. ఈ 2026 జూలై అనేది మీ పాలిట కేవలం ఏదో ఒక చిన్న సక్సెస్ సాధించడానికి ఆగిపోయిన నెల కాదండి. మీ సత్తా ఏంటో ఈ జగత్తుకు నిరూపించే ఒక సువర్ణ నెల అన్నమాట. ఇక్కడ ప్రతీకారం అంటే ఎవరితోనూ నోటి గొడవలు పెట్టుకోవడం కానీ, ఆవేశపడటం కాదండి. నీ వల్ల ఏమీ కాదు అని మిమ్మల్ని చులకన చేసిన వారే మీ అసాధారణ విజయ ప్రస్థానాన్ని చూసి ముక్కును వేలేసుకుని ఆశ్చర్యపోయేలాగా అత్యున్నత స్థాయికి ఎదగడం. అసలు సిసలైన సమాధానం అంటే అదేనండి, మీ సక్సెస్తోనే చెప్పడం అనమాట. ఈ అఖండ రాజయోగం మీ రాశికి ఖచ్చితంగా కెరియర్ స్థానంలో అంటే కర్మస్థానంలో ఏర్పడుతుంది. దీనివల్ల ఉద్యోగం, వ్యాపారంలో మీరు ఊహించని అద్భుతమైన విజయాలు చూస్తారు. ఆదాయం విపరీతంగా పెరగటం, సమాజంలో అత్యంత
ప్రభావవంతమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడటం, ఎన్నాళ్ళు నిలిచిపోయిన పనులన్నీ ఒక్కసారిగా విజయవంతం కావటం ఈ 5 రోజుల్లో కూడా మీ కళ్ళ ముందే మొదలవుతుందండి. సమాజంలో మీకు ఉన్నతమైన గుర్తింపును, ఉద్యోగంలో పదోన్నతులను ఇస్తూ ఈ యోగం మిమ్మల్ని అందనంత ఎత్తులో నిలబెడుతుంది. ఎవరైతే వీళ్ళని తక్కువ అంచనా వేశారో వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పే సమయం వచ్చేసిందండి. మీ శత్రు స్థానంలో ఉన్న శనిదేవుడు మీ ప్రత్యర్థులను పటాపంచలు చేస్తున్నాడు. అందుకే అండి ఈ జూలై 16 నుంచి 20 తేదీలు ఈ 5 రోజులు కూడా మీ జీవితానికి ఒక అద్భుతమైన మలుపు కాబోతున్నాయి. ఇవి సాధారణ రోజులైతే కావండి. మీ జీవితంలో ఒక కష్టాల అధ్యాయం చాలా నిశ్శబ్దంగా ముగుస్తుంది. ఒక సరికొత్త విజయాల అధ్యాయం మొదలవుతుంది. ఇది పెద్ద శబ్దంతో హడావిడిగా రాదండి, చాలా నిశ్శబ్దంగా కానీ అత్యంత బలంగా మీ లోపల ఒక అద్భుతమైన మార్పునైతే తీసుకువస్తుంది. మీ మనసులో భయం తగ్గుతుంది, జీవితంపై ఆశ పెరుగుతుంది. మీరు ఇకపై మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుని చూసుకోరు. మీ జీవితానికి మీరే అసలైన యజమానిగా మారే ఒక అద్భుతమైన పునర్జన్మ లాంటి దశ అండి ఇది. ఈ కాలంలో మీపై మీరు ఆత్మ పరిశీలన చేసుకుని ముందుకు సాగితే ముందున్న కాలం అంతా కూడా మీకు పూర్తిగా అనుకూలంగా మారబోతుంది. కానీ విజయం వైపు అడుగులు పడుతున్న సమయంలోనే మీ చుట్టూ ఉన్న సొంత మనుషుల నిజరూపం బయటపడుతుంది. మీ 11వ ఇంట ఉన్న కేతువు సంచారం కారణంగా మీ రక్తం పంచుకు పుట్టిన వారే మీ అత్యంత ఆత్మీయులే. క్షణిక ఆవేశంతో, ఇగోలతో రోడ్డున పడి కొట్టుకోవడం మీ వల్ల మీ కుటుంబ గౌరవాన్ని చిన్నపాటి భంగం కలిగే ప్రమాదం కూడా ఉంటుందండి. మీ నైతిక విలువల కారణంగా మీ సొంత మనుషులే మిమ్మల్ని దూరం పెట్టాలని చూస్తూ ఉంటారు. అయినా సరే అధైర్యపడకండి. తులారాశి వారు తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఎలాంటి పనులకు కూడా తలవంచరండి. తమ ధర్మ మార్గాన్ని నమ్ముకొని గంభీరంగా నిలబడతారు. గతంలో మీ నిజాయితీకి ఇతరులు ఇచ్చిన విలువ ఎంత? మీరు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన బంధాలు మీకు మిగిల్చిన గాయాలెన్ని? కుటుంబంలో మీ మాటను తృణీకరించి పనిచేసే చోట మీ ప్రతిభను తొక్కేయడానికి శతవిధాలా ప్రయత్నించారు. ఇంత జరిగినా మీరు ఎవరితో వాదించలేదు. మీ కన్నీళ్లను లోపలే దాచుకుంటూ మౌనంగా భరించారు. ఆ నిశ్శబ్దమే ఇప్పుడు మహా ప్రళయమై మీ శత్రువుల గుండెల్లో వణుకు పుట్టిస్తుందండి. ఇన్నాళ్ళు మీ సహనానికి జరిగిన పరీక్షలు ఇక్కడతో సమాప్తం కాబోతున్నాయి. మీ అంతరంగంలో నిరంతరం వేధిస్తున్న ఆ భయాలకు నన్ను అందరూ ఒంటరిని చేశారు కదా, నా కష్టానికి అసలు గుర్తింపు వస్తుందా లేదా అని మిమ్మల్ని నిద్రపోనివ్వకుండా చేస్తున్న ఆ ప్రశ్నలంటే అన్నిటికీ కూడా సమాధానమేనండి. ఈ జూలై 16 నుంచి 20 తేదీల అద్భుత కాలం అనమాట. మీ బంధాలలో ఎవరు మీతో నిలబడతారు? ఏ కష్టాలు మీ జీవితం నుంచి శాశ్వతంగా తొలగిపోతాయి? మీ తలరాతును మార్చే ఆ ఒక్క నిర్ణయం ఏంటి? ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీకు కళ్ళ ముందు స్పష్టంగా ఉంటాయండి. జూలై 16 నుంచి 20 వరకు ఉన్న 5 రోజులు కూడా తులారాశి వారి జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే, చరిత్రలు నిలిచిపోయే మారబోతున్నాయన్నమాట. ఎందుకు అంటే ఈ జూలై 16 నుంచి ఆగస్టు 17 వరకు కూడా కర్కాటక రాశిలో సూర్యుడు గురుడు కలయికతో బ్రహ్మాండమైన ఆకాశంలో దాదాపు 12 ఏళ్ల తర్వాత అత్యంత అరుదైన పవర్ఫుల్ గురు ఆదిత్య రాజయోగం ఏర్పడబోతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రస్తుతం దేవగురువైన బృహస్పతి అంటే గురువు తన ఉచ్చస్థితి అయిన కర్కాటకంలో సంచరిస్తూ ఉండగా కరెక్ట్గా ఈ జూలై 16న సూర్య భగవానుడు కూడా అదే కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. మీరు కొన్ని కఠినమైన పరీక్షలను కూడా దాటాల్సి ఉంటుందండి. ఈ 5 రోజుల్లో కూడా ఒకవైపు మీ వృత్తి జీవితం అద్భుతంగా సాగుతున్న మీ 8వ ఇంట అంటే అష్టమ స్థానంలో కుజ భగవాని ఉగ్ర సంచారం వల్ల కొన్ని ఆకస్మిక ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయండి. అకస్మాత్తుగా చేతిలో ఉన్న డబ్బు ఖర్చయిపోవడం, లేదంటే శారీరక అలసట, చిన్నపాటి ఆరోగ్య సమస్యలు వచ్చి మీ ప్రశాంతతను దెబ్బతీయాలని చూస్తూ ఉంటాయండి. దీనికి తోడు 11వ ఇంట్లో ఉన్న కేతువు ప్రభావం వల్ల మీ మనసులో ఒక వింతైన శూన్యం ఏర్పడుతుంది. మీ పక్కన ఎంతమంది ఆత్మీయులు ఉన్నా కూడా, ఎంత ధనం లభించినా కూడా నేను ఒంటరిని, నన్ను ఎవరూ ప్రేమించడం లేదు, నా భవిష్యత్తు శూన్యమేనా అనే ఒక రకమైన తీవ్రమైన నిరాశ, ఆందోళన మీ హృదయాన్ని వేధిస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మీ మనసులో వచ్చే ఆ బలహీనమైన క్షణాలను, ఆ క్షణిక ఆవేశాన్ని కనుక మీరు ఓపికతో జయిస్తే గనక ఈ జూలై 16 నుంచి 20 తేదీల కాలం పూర్తిగా మీదే అవుతుందండి. ఆ పరమశివుని సాక్షిగా ఇన్నాళ్లుగా మీరు నిశ్శబ్దంగా అనుభవించిన అవమానాలకు, కార్చిన కన్నీటకు ఒక తిరుగులేని న్యాయం జరిగి తీరుతుందండి. ఆ మహాదేవుని దైవరక్షణ మీకు ఎల్లప్పుడూ కూడా ఉంటుందండి. కాలపురుషుని రాశి చక్రంలో అత్యంత కీలకమైన రాశి 7వ రాశి తులారాశి అండి. అసలు తులారాశిలో జన్మించిన వారి నిజ స్వరూపం అంటే నిజమైన మనస్తత్వం, వారి జీవితంలోని అసలు రహస్యాలు ఏంటో తెలుసా అండి? వీరు జీవితాన్ని ఒక అఖండమైన పోటీగా తీసుకుంటూ ఉంటారు. జీవితం ప్రారంభంలో ఎన్ని అపజయాలు ఎదురైనా సరే వీరు అస్సలు కృంగిపోరండి. తమ అద్భుతమైన ఉపాయంతో, పట్టుదలతో లక్ష్య సాధన కొరకు నిరంతరం శ్రమిస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. వీరు తమ మనసులోని అంచనాలను, ఆలోచనను అంత సులభంగా బయట పెట్టలేరు. అంటే ఇతరులు వేసే కయ్యొత్తులకు, మాయ మాటలకు అస్సలు లొంగను కూడా సరే అండి. అవతలి వారి ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో వీరు తిరుగులేని నేర్పులండి. సమాజంలో గొప్ప మేధావులు, గుర్తింపు తెచ్చుకుని అత్యున్నత స్థానాలను అధిరోహిస్తూ ఉంటారు.
వీరికి ప్రజాకర్షణ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రజల అభిమానం పొందే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో వీరు తిరుగులేని విధంగా రాణిస్తూ ఉంటారు. ఆర్థిక క్రమశిక్షణ చాలా కఠినంగా పాటిస్తూ స్థిరాస్తులను అద్భుతంగా వృద్ధి చేసుకుంటారండి. ఒకవేళ వంశపార్యపరంగా ఏదైనా వ్యాపారం చేస్తే దానికి తగిన మార్పులు చేసి మరింత లాభసాటిగా మార్చుకుంటూ ఉంటారు. వీరు సహజంగానే అలంకార ప్రియులు. ఇతరుల అభిరుచి ఏంటో క్షణాల్లో పసిగట్టగస్తారు. అలానే కళ, సాహిత్యం, రాజకీయ రంగాల్లో వీరికి మంచి ప్రావీణ్యం కూడా ఉంటుందండి. వీరికి యవ్వన ప్రాయంలోనే అదృష్టం బాగా కలిసి వస్తుందండి. జీవితంలో అనేక సుఖాలను అనుభవిస్తూ తరతరాలకు ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు. కానీ ఇన్ని ఉన్నా సరే వీరికి ఒక సున్నితమైన బాధ ఎప్పుడూ ఉంటుందండి. తమ సొంత బంధువర్గంతో వచ్చే విభేదాలు వీరికి దీర్ఘకాలం పాటు కొనసాగుతూ ఉంటాయి. వీరు ఏ విషయంలోనూ రాజీ పడకుండా శ్రమిస్తూ ఉంటారు. కానీ తమ కూతురి విషయానికి వచ్చేసరికి మాత్రం అన్ని విషయాలలోనూ మినహాయింపులు ఇస్తూ ఉంటారు. అంతగా ప్రేమిస్తారు. ఒక గొప్ప స్థాయికి ఎదిగినా సరే తమ పాత పద్ధతులను, మూలాలను అస్సలు మర్చిపోరండి. అయినప్పటికీ కూడా మీరు గతాన్ని మర్చిపోయారు అనే ఒక వింతైన విమర్శను వీరు సహజంగా అంటే సమాజం నుంచి ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట. ఆత్మీయులతో కానీ అత్యంత సన్నిహితులతో వచ్చే విభేదాలు వీరిని మానసికంగా తీవ్రమైన ఇబ్బందికి గురిచేస్తాయండి. అంతేకాదండి, జీవితంలో కొన్ని నిందారోపణలు వీరిని తీవ్రంగా బాధ పెడతాయండి. విచిత్రం ఏంటంటే వీరిని ఒంటరిగా ఎదుర్కోలేక వీరి వైరి వర్గం తమ సిద్ధాంతాలను, భేదాభిప్రాయాలను పక్కన పెట్టి మరీ వీరికి వ్యతిరేకంగా ఒకటవుతూ ఉంటారు. ఆ శత్రువులందరూ ఒకటి కానంత వరకు కూడా ఈ తులారాశి వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ సొంత మనుషుల అంతర్యాన్ని గ్రహించే ప్రయత్నం చేయకపోవడం వల్ల వారి అసమ్మతికి గల అసలు కారణాన్ని తెలుసుకోవడంలో వీరు కొన్నిసార్లు విఫలమవుతూ ఉంటారు. ఉన్నత స్థానంలో ఉన్న కొంతమంది స్వార్థపరుల వల్ల వీరికి అన్యాయపు తీర్పులు ఎదురవుతూ ఉంటాయండి. ముఖ్యంగా బాల్యంలో ఉన్నత స్థానాల్లో ఉన్న వారి వల్ల వీరి కుటుంబానికి తీవ్రమైన అన్యాయం జరిగి ఉంటుంది. అందుకే జీవితంలో కోర్టు కేసులు, న్యాయపరమైన వివాదాలు పెద్దవి కాకుండా వీరు ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇక సాహసోపేతమైన నిర్ణయాలు వీరికి అద్భుతంగా కలిసి వస్తాయండి. విలాసవంతమైన జీవితాన్ని ఇష్టపడతారు. దానికి కావలసిన సామాగ్రి కోసం కాస్త భారీగానే ఖర్చు పెడుతూ ఉంటారు. వీరికి పడమర మరియు దక్షిణ దిశలో అద్భుతమైన లాభాలను ఇస్తాయండి. శని మహాదశ వీరికి అఖండమైన రాజయోగాన్ని ఇస్తుంది. ఆ దశలో కలిగిన సంతానానికి కూడా ఆ రాజయోగం ఖచ్చితంగా వర్తిస్తుందండి. బాల్యంలో కొన్ని మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడాను కేవలం తన స్వయం కృషితో, అపారమైన మేధస్సు మరియు సాంకేతిక పరిజ్ఞానంతో స్వశక్తితో ఉన్నత స్థితికి చేరుకుంటూ ఉంటారు. ఈ రాశివారు శుక్రమౌఢ్యమి కాలంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండటం అయితే మంచిదండి. జీవితంలో ఎదురయ్యే ఆర్థిక, మానసిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి, లక్ష్మీదేవి కటాక్షం కలగటానికి దీపావళి రోజున చేసే లక్ష్మీ పూజ వీరికి కొండంత మేలు చేస్తుందండి. ఇలాంటి విలక్షణమైన లక్షణాలు ఉన్న తులారాశి వారికి కరెక్ట్గా ఈ జూలై 16 నుంచి జూలై 20 వరకు ఉన్న ఈ 5 రోజులు కూడా జీవితంలో ఎలాంటి మార్పులను తీసుకురాబోతున్నాయో ఇప్పుడు చూద్దామండి. ఈ 5 రోజుల్లో కూడా మీ రాశి తత్వమైన నిశ్శబ్దం మీ జీవితంలో చాలా పెద్ద పాత్ర పోషిస్తుందండి. మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని ఎంత రొచ్చగొట్టినా కూడా, మీ వైరీ వర్గం మీపై ఎంత కొయ్యక్తులు పనినా సరే మీరు పాటించే ఈ నిశ్శబ్దమే వారికి ఒక భయంకరమైన సమాధానం కాబోతుంది. మీ రాశ్యాధిపతి శుక్రుని అనుకూలత వల్ల ఈ 5 రోజుల్లో మీ మేధస్సు, మీ ఉపాయము అత్యంత అద్భుతంగా పనిచేస్తాయండి. ఎదురయ్యే అపజయాలకు అస్సలు కృంగిపోకుండా ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ మీ లక్ష్యాల వైపు గంభీరంగా ముందరుగు వేస్తారనమాట. అయితే మీ రాశిలో సూర్యుడు నీచ స్థితిని పొందుతాడు కాబట్టి ఈ జూలై 16 నుంచి 20 తేదీల మధ్య కాలంలో ప్రభుత్వ పనులలో కానీ లేదంటే ఉన్నత అధికారులతో మాట్లాడేటప్పుడు కాస్త కొంచెం ఓపికగా ఉండటం అయితే చాలా మంచిదండి. ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకుండా వాయుతత్వానికి ఉన్న సమతుల్యతతో నిదానంగా ఆలోచించి అడుగులైతే వేయండి. మీకున్న ప్రజాకర్షణ వల్ల సమాజంలో మీ గౌరవం, మీ మాటకు బరువు అంటే 5 రోజుల్లో కూడా మరింత పెరుగుతుందండి. ఈ 5 రోజుల కాలాన్ని మీకు సంపూర్ణంగా అనుకూలంగా మార్చుకోవడానికి, సూర్యుని నీచ దోషాలు తొలగిపోవడానికి నిత్యం ఆ పరమేశ్వరునికి శివార్చన, ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం అయితే చేయండి. ఈ దైవ రక్షణతో సమస్త విజయాలు మీ సొంతమవుతాయండి. ఈ 5 రోజుల్లో కూడా తులారాశి వారికి ఉద్యోగ, వ్యాపార రంగాలలో ఒక అద్భుతమైన స్వర్ణయుగం ప్రారంభం కాబోతుందండి. మీ రాశికి 10వ ఇంట అంటే కర్మస్థానంలో ఉచ్చ స్థితిలో ఉన్న దేవగురు బృహస్పతి మరియు సూర్య భగవానుల అద్భుత కలయిక జరగబోతుంది. దాదాపు 12 ఏళ్ల తర్వాత కర్కాటక రాశిలో ఏర్పడుతున్న అరుదైన గురు ఆదిత్య రాజయోగం మీకు వృత్తిలో ఎదురులేని ఆధిక్యాన్ని ఇస్తుందండి. ఆఫీసులో ప్రమోషన్లు, ఉన్నతమైన నాయకత్వ స్థానాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయండి. ఆదాయం ఊహించని విధంగా పెరగడం, సమాజంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడటం, ఇన్నాళ్లుగా ఎక్కడో ఆగిపోయిన పనులన్నీ కూడా ఒక్కసారిగా వేగంగా ముందుకు కదలడం మీ కళ్ళ ముందే జరుగుతుందండి. దీంతో పాటు ఈ 5 రోజుల్లో కూడా మీకు జరగబోయే మహా అద్భుతం అండి మీ శత్రునాశనం మరియు అప్పుల తీరుబాట్లు. మీ రాశికి 6వ ఇంట శని భగవాను సంచారం ఉండటం వల్ల మీకు ఒక అపారమైన పోరాట పటిమ, ఒక కొత్త తెగింపు నిండుతాయండి. ఈ శని సంచారం మీకు అద్భుతమైన బలాన్ని ఇస్తుంది. కోర్టు కేసులు కానీ వివాదాల్లో విజయం మీదే అవుతుందండి. గతంలో మిమ్మల్ని కావాలని
ఇబ్బంది పెట్టిన వారు, మీ ఎదుగుదలకు అడ్డుపడిన శత్రువులు ఇప్పుడు మీ విజయాన్ని చూసి మీ ముందే తల వంచుతారండి. మీ ప్రత్యర్థులు మీ దరిదాపుల్లోకి కూడా రాలేరండి. మీ శత్రువుల ఆటలు ఇకపై సాగవండి. ఇన్నాళ్లుగా మిమ్మల్ని నిద్రపోనివ్వకుండా వేధించిన పాత అప్పులు తీర్చడానికి కానీ, పాత బకాయిలు లేదంటే రావాల్సిన మొండి బకాయిలు అకస్మాత్తుగా మీ చేతికి అందడానికి 5 రోజుల్లో ఊహించిన దైవ మార్గాలు అయితే దొరకపోతున్నాయండి. మీరు పడే ప్రతి కష్టంలోనూ ఆ మహాదేవుడు స్వయంగా వచ్చి మీకు సహాయం చేస్తున్నాడు అన్నంత అద్భుతమైన అనుభూతి అయితే మీకు కలుగుతుందండి. ఒకవైపు ఇంతటి అఖండ రాజయోగం ఉన్నా కూడా మీ రాశికి అంటే అష్టమ స్థానంలో కుజ భగవానుడు సంచరించడం వల్ల అకస్మాత్తుగా గాయాలు అవ్వడం లేదంటే వాహన ప్రమాదాలు జరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. కాబట్టి 5 రోజులు కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యంత అప్రమత్తత అయితే అవసరమండి. మీ కోపాన్ని ఆవేశాన్ని పూర్తిగా అదుపులో ఉంచుకోవాలి. 8వ ఇంట కుజుడు అకస్మాత్తుగా ఖర్చులు తెచ్చి మీ మనశ్శాంతిని దూరం చేయడానికి చూస్తూ ఉన్నాడు. అలాగే ఇంట్లో ఏదో ఒక చిన్న వస్తువు లేదంటే వాహనం రిపేర్ రావచ్చండి. కుటుంబ సభ్యుల మధ్య వచ్చే చిన్న చిన్న మనస్పర్ధల వల్ల గృహశాంతి కాస్త తగ్గినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి 5 రోజులు కూడా ధనం విషయంలో మరియు బంధాల విషయంలో ఒక అద్భుతమైన క్రమశిక్షణ అయితే పాటించండి. మీకే తెలియకుండా అనవసరమైన ఖర్చులను పూర్తిగా తగ్గించుకొని పొదుపు వైపు మీ దృష్టిని అయితే పెట్టండి. దీనికి తోడు లాభస్థానంలో అంటే 11వ ఇంట ఉన్న కేతువు మీ మనసుతో ఒక వింతైన సైలెంట్ వార్ నడుపుతూ ఉన్నాడండి. మీ జీవితంలో ఎంత మంచి జరుగుతూ ఉన్నా, ఎంత లాభం వచ్చినా, చుట్టూ ఎంతమంది స్నేహితులు ఉన్నా సరే, నలుగురిలోకి వెళ్ళినప్పుడు నాకు ఎవరూ లేరు, ఈ సంతోషం ఎంతకాలం నిలుస్తుంది, నేను దేనికి పనికిరానేమో అన్న ఒక రకమైన ఆత్మన్యూన్యతా భావం అనేది సెల్ఫ్ డౌట్ మిమ్మల్ని లోపల వెంటాడుతూ ఉంటుందండి. స్నేహితుల మధ్య నిర్లిప్తంగా ఒంటరిగా ఉన్నట్లు ఫీల్ అవుతూ ఉంటారు. దీనివల్ల ఇంట్లోని పెద్దవారితో లేదంటే స్నేహితులతో మాటలు లేని మానసిక దూరం అయితే నడిచే అవకాశం ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, మీలో వచ్చే ఈ నెగిటివ్ ఆలోచనలు ఆవేశాన్ని కనుక మీరు జయిస్తే ఈ జూలై 16 నుంచి 20 తేదీల మధ్య కాలంలో మీ జీవిత కథను అద్భుతంగా విజయాల వైపు మలుపు తిప్పుతుందండి. ఆ మహాదేవుని అనుగ్రహంతో మీ కష్టాలన్నీ కూడా తీరిపోయే అద్భుతమైన క్షణాలను అస్సలు మిస్ కాకండి. గ్రహాల రహస్యం ఉందండి. ఈ జూలై 16 నుంచి 20 తేదీల మధ్య కాలంలో లాభస్థానంలో ఉన్నప్పటికీ కూడాను 11వ ఇంట ఉన్న కేతువు ప్రభావం వల్ల మీ ఆత్మీయ బంధువు వర్గం లేదంటే కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన కుటుంబ పరువు ప్రతిష్టలు కాస్త దెబ్బతినే ప్రమాదం ఉంటుందండి. సొంత మనుషులే తమ స్థాయిని మరిచి కలహించుకుంటూ నోరు పారేసుకోవడం మీకు మానసికంగా ఎంతో ఇబ్బందిని కలిగిస్తూ ఉంటుంది. మీ సిద్ధాంతాల కారణంగా మీ వారే మీకు అంటే కొంతకాలం దూరం అవుతారు. అయినప్పటికీ కూడా ఎవరు ఏమనుకున్నా సరే తులారాశి వారు తమ మార్గాన్ని మార్చుకోరు. తమ సిద్ధాంతాల కొరకే, ఆత్మగౌరవం కొరకే జీవిస్తారండి. భయపడకండి, ఈ కష్టాలన్నీ తాత్కాలికమేనండి. మీ రాశికి 10వ ఇంట కర్మస్థానంలో ఉన్న ఉచ్చస్థితిలో ఉన్న గురువు సూర్యుల కలయికతో ఏర్పడిన ఆ అఖండ గురు ఆదిత్య రాజయోగం అనుగ్రహం వల్ల ఈ 5 రోజుల్లో కూడా మీ మేధస్సు, మీ ఆలోచనలు ఎందరికో మార్గదర్శకంగా మారతాయండి. సమాజంలో ఎందరికో మీరు జీవనోపాధి కల్పించే గొప్ప స్థాయికి ఎదుగుతూ ఉంటారు. మీ జాతకంలో కుజ, రవి, రాహువు, గురు దశలు నడుస్తున్న వారికి ఈ సమయం అద్భుతంగా తిరుగులేని విధంగా యోగిస్తుందండి. కానీ మీ రాశ్యాధిపతి అయిన శుక్రుని దశ నడుస్తున్న వారికి మాత్రం జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు రావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలండి. మీ జీవనోపాధి మరియు ఉద్యోగ రంగంలో ఒక అపూర్వమైన యోగం ఆరంభం కాబోతుందండి. జ్యోతిష శాస్త్ర ప్రకారం గమనిస్తే కనుక ఈ రాబోయే 5 రోజులు కూడా మీ కెరియర్ పరంగా రాబోయే 10 ఏళ్ల కాలానికి ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతాయండి. మీ రాశి చక్రంలో శత్రుహంతక స్థానమైన అంటే శనిదేవుని అఖండ సంచార ప్రభావం వల్ల ఈ జూలై 16 నుంచి 20 తేదీల మధ్య మీ మనసులో అసాధారణమైన ధైర్యం, సరికొత్త కార్యాచరణ మొదలవుతాయండి. మీ వృత్తి జీవితంలో మీ వెనకాల గోతులు తవ్విన వారికి, లేనిపోని రాజకీయాలతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసిన వారికి కాలమే గట్టి గుణపాఠం చెప్తుందండి. మీ వ్యతిరేకులు పన్నిన కుతంత్రాలన్నీ కూడా వారికి ఎదురు తిరిగి చివరకు వారే తల వంచుకునే పరిస్థితి అయితే వస్తుందన్నమాట. మిమ్మల్ని ఎదుర్కొనే సాహసం ఇకపై ఎవరు కూడా చేయలేరండి. మీ కార్యదీక్షతో మిమ్మల్ని వేలెత్తి చూపిన ప్రతి ఒక్కరి నోళ్లు కూడా మూతపడతాయండి. నిజానికి ఎన్నాళ్లుగా మీ పనితీరుపై, మీ ప్రవర్తనపై ఇతరులకు ఉన్న ప్రతికూల భావాలన్నీ కూడా పూర్తిగా మటుమాయమయ్యే దివ్యమైన గడియలండి ఇవి మీ కర్తవ్యం పట్ల మీరు ఎంత అంకిత భావంతో పనిచేసినా మీ సున్నితత్వాన్ని చులకనగా చేస్తూ కొందరు మిమ్మల్ని అసమర్థులుగా ముద్ర వేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారండి. మీలో దాగి ఉన్న అపారమైన నైపుణ్యాన్ని కానీ, మీ బుద్ధి కుశలతను కానీ వారు ఏనాడు కూడా గుర్తించలేకపోయారు. కానీ ఈ జూలై 16 నుంచి 20 తేదీల మధ్య ఆ పాత పరిస్థితులన్నీ కూడా తలకిందులై మీ ఆత్మగౌరవం ఆకాశాన్ని తాకుతుందండి. ఇప్పుడు మీ వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవడానికి మీరు ఎవరితోనూ వాదించాల్సిన పని లేదండి. మీ విజయాలే శత్రువుల గుండెల్లో గంభీరమైన గర్జనలాగా ధ్వనిస్తూ ఉంటాయి. ఈ 5 రోజులలో కూడా ఒక ఉన్నత స్థానంలో ఉన్న అధికారి మీ అంకిత భావాన్ని
ప్రత్యేకంగా గుర్తిస్తారండి. దీనివల్ల హోదా పెరగటం, అదనపు అధికారాలు చేతికందటం, లేదంటే మీ జీవిత భత్యాలలో ఊహించని వృద్ధి రావటం వంటి శుభ పరిణామాలు నిశ్శబ్దంగా మీ తలుపు తడతాయండి. ఈ మార్పులు అత్యంత నిలకడగా సాగుతూ మీ జీవితానికి ఒక బలమైన పునాదిగా నిర్మిస్తాయండి. ఆ మహాదేవుని దైవరక్షణ మీకు ఎల్లప్పుడూ ఉంటుందండి. దీనికి తోడు మీ ప్రొఫెషనల్ నెట్వర్క్ అంటే కొత్త పరిచయాలు పెరగటానికి గ్రహాలు అద్భుతంగా అనుకూలిస్తున్నాయండి. మీ రాశి చక్రంలో కర్మస్థానమైన 10వ ఇంట ఉచ్చ స్థితిలో ఉన్న దేవగురువు బృహస్పతి సంచారం మరియు జూలై 16 తర్వాత సూర్య భగవానుడు కూడా తోడై అక్కడ దిగ్బలాన్ని పొందడం వల్ల ఈ 5 రోజుల్లో కూడా మీ ఉద్యోగంలో కొన్ని అనుకోని ఆకస్మిక మహా అద్భుత మార్పులు అయితే రాబోతున్నాయండి. ఈ అఖండ గురు ఆదిత్య రాజయోగం వల్ల మీరు అసలు ఊహించని ఒక పెద్ద ప్రాజెక్టును బాధ్యతగా మీకు అప్పగించి మిమ్మల్ని టీం లీడర్గా ఎంచుకోవడం, లేదంటే హఠాత్తుగా మీకు అనుకూలమైన చోటికి బదిలీ జరగడం వంటివి అవుతాయండి. ప్రభుత్వ పనులు లేదంటే అధికారులతో నిలిచిపోయిన మీ పనులు కూడా ఇట్టే అయిపోతాయండి. ఇన్నాళ్లుగా కోరుకున్న ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు సైతం కూడా ఈ 5 రోజుల్లో అద్భుతమైన ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది. దేవగురువు ఉచ్చ స్థితిలో కొలువై ఉన్నాడు కాబట్టి ఈ మార్పులన్నీ కూడా అంతిమంగా మీకు అఖండమైన మేలును, భవిష్యత్తుకు బలమైన పునాదిని మాత్రమే ఇస్తాయండి. అయితే బాధ్యతలు విపరీతంగా పెరగటం వల్ల కుటుంబానికి సమయం కేటాయించడం కాస్త కష్టమవుతుంది. దీనిని బ్యాలెన్స్ చేసుకోండి. ఇక తులారాశి వారి వ్యాపారం మరియు స్వయం ఉపాధి విషయానికి వస్తే గనక ఇన్నాళ్లుగా మీ వ్యాపారంలో మీరు పడ్డ శ్రమకు, ఎవరికీ చెప్పుకోకుండా భరించిన నష్టాలకు ఒక తిరుగులేని సమాధానం దొరికే సమయం అయితే ఇదేనండి. గతంలో మీరు నిజాయితీగా వ్యాపారం చేస్తున్నా సరే కొంతమంది మీ నిశ్శబ్దాన్ని చూసి వీడేం వ్యాపారం చేస్తాడు, వీడి వల్ల ఏమవుతుంది అని చాలా తక్కువ అంచనా వేశారు. మీ బ్రాండ్ను, మీ కష్టాన్ని గుర్తించకుండా అవమానించారు. కానీ ఈ జూలై 16 నుంచి 20 తేదీల మధ్య ఆ విచిత్రమైన పరిస్థితి పూర్తిగా తలకిందులు కాబోతుందండి. మీ రాశి చక్రంలో అత్యంత కీలకమైన 10వ ఇంట ఏర్పడిన ఆ అఖండ గ్రహాల అనుకూలత వల్ల, గురు ఆదిత్య రాజయోగం వల్ల సమాజంలో మీ బ్రాండ్ ఇమేజ్ ఒక్కసారిగా అందనంత ఎత్తుకు పెరుగుతుంది. ఇప్పటి వరకు మీ వ్యాపారంపై ఉన్న అపోహలన్నీ పటాపంచలవుతాయండి. మీ వ్యాపారాన్ని సరికొత్తగా విస్తరించడానికి, కొత్త ప్లాన్స్ వేయడానికి ఆ మహాదేవుడు మీకు అద్భుతమైన మార్గదర్శనం చూపిస్తాడు. ఈ 5 రోజుల్లో కూడా మీరు నోరు తెరిచి ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదండి. మీ వ్యాపార ఎదుగుదలే మీ శత్రువుల నోళ్లు మోయిస్తుంది. కానీ ఇక్కడే ఒక వింతైన గ్రహాల రహస్యం దాగి ఉందండి. ఒకవైపు మీ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతున్న మీ రాశికి 8వ ఇంట అంటే అష్టమ స్థానంలో కుజు భగవాని సంచారం ఉండటం వల్ల పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసే వారికి భాగస్వాములతో తీవ్రమైన విభేదాలు లేదంటే గొడవలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయండి. కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆవేశంగా కాకుండా అత్యంత నిదానంగా ఆలోచించి నిర్ణయం అయితే తీసుకోండి. అంతేకాదండి, మీ సముచిత లాభస్థానమైన 11వ ఇంట్లో కేతు భగవాని సంచారం వల్ల మీ అంతరంగంలో ఒక అదృశ్య మానసిక పోరాటం నిరంతరం సాగుతూనే ఉంటుంది. మీ వృత్తి వ్యాపారాలలో ఊహించని స్థాయిలో అపారమైన ధనలాభం సమకూరుతున్నప్పటికీ కూడాను ఆ విజయం మీ హృదయానికి పూర్తి స్థాయి ప్రశాంతతను ఇవ్వలేదండి. నేను సాధించాల్సింది ఇంకా ఉంది, ఇంకా చాలా ఉంది, ఇతరుల కంటే నేను చాలా వెనుకపడిపోయానేమో, నా మార్గం సరైనదేనా అని ఒక తెలియని అభద్రతా భావం, స్వీయ సందేహం మీ మేధస్సును లోపల నిరంతరం వేధిస్తూనే ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, ఈ నెగటివ్ ఆలోచనలు కనుక మీరు జయిస్తే వ్యాపారంలో మీకు తిరుగు ఉండదండి. ఎందుకంటే మీ రాశ్యాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలోనికి రావడం ఈ 5 రోజుల్లో మీ వ్యాపారంలో కొంత సరికొత్త కళాత్మకతను, కొత్త ఐడియాలను కూడా జోడించి అఖండమైన లాభాలు గడిస్తారనమాట. మీ విలువలతోనే మీరు వ్యాపారంలో నిలబడతారండి. ఆ మహాదేవుని అనుగ్రహంతో మీ స్వయం ఉపాధి సరికొత్త పుంతలైతే తొక్కుతుంది. అయితే మరి ఎన్నాళ్ళు మిమ్మల్ని శత్రువులుగా భావించిన వారు, మీ పతనాన్ని కోరుకున్న వారు ఈ జూలై 16 నుంచి 20 తేదీల మధ్య కాలంలో ఎందుకు నిశ్శబ్దం అయిపోతున్నారో తెలుసా అండి? మీ ఎదుగుదలను చూసి అసూయపడ్డవారు మీ చుట్టూ, మీ సమాజంలో చాలా మందే ఉన్నారు. వారు మీ ముందు నేరుగా ఏమి చేయలేకపోయినా వెనుక ఉండి మాటలతో లేదంటే వారి కుటీర ప్రవర్తనలతో మిమ్మల్ని కిందకు లాగాలని ఎన్నో కుట్రలు, తంత్రాలు చేశారు. మీ మౌనాన్ని చూసి మీ చేతకందనంగా భావించారు. కానీ 5 రోజుల్లో కూడా శత్రువుల నెగటివ్ ప్రభావం మీపై పూర్తిగా తగ్గిపోతుంది. మీ రాశికి 6వ ఇంట శత్రుహంతక స్థానంలో కూర్చున్న ఆ శని భగవానుడు ఉగ్ర రూపం వల్ల మీపై వారు వేసిన నెగటివ్ ఆలోచనలు అంటే నిందలు తిరిగి వారికి ఒక పెద్ద మానసిక భారంగా, శాపంగా మారిపోతాయండి. మీరు ఎలాంటి పోరాటం చేయకుండానే, ఎవరితోనూ నోరు తెరిచి గొడవ పడకుండానే మీ స్థానం సమాజంలో అత్యంత బలపడుతుంది. మీ నిశ్శబ్దమే మీకు శ్రీరామ రక్షగా మారుతుంది. ఇది కర్మబలం అద్భుతంగా పనిచేస్తున్న ఒక పరమ పవిత్రమైన సూచన అండి. ఆ మహాదేవుని న్యాయం మీ కళ్ళ ముందే కనిపిస్తుంది. ఇక తులారాశి వారి ఆర్థిక స్థితి మరియు ధనలాభం విషయానికి వస్తే గనక ఎన్నాళ్ళుగా మీరు పడ్డ ఆర్థిక ఇబ్బందులు కానీ, కన్నెలను కానీ గుండెల్లోనే దాచుకుని లోకానికి నవ్వుతూ కనిపించిన మీ నిద్రలేని రాత్రులకు ఒక తిరుగులేని సమాధానం దొరికే సమయం అండి ఇది. గతంలో మీరు ధన సంపాదన కంటే కూడా నిజాయితీకి, ఆత్మగౌరవానికి ప్రాధాన్యత ఇచ్చారు. కానీ ఎంత కష్టపడినా ఆదాయం నిలకడగా రాకపోవడం మిమ్మల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. కానీ ఈ జూలై 16 నుంచి 20 తేదీల మధ్య కాలంలో మీ జీవితంలో ఒక పెద్ద ఆర్థిక అడ్డంకి తొలగే సంకేతం స్పష్టంగా కనిపిస్తుందండి. ఈ 5 రోజుల్లో కూడా మీ ఆర్థిక పరిస్థితి నిలకడగానే ఉంటుంది. కానీ ఇక్కడ ఒక వింతైన అంతరంగ కర్మలీల మొదలవుతుందన్నమాట. మీ రాశికి అష్టమంలో కుజుడు
సంచారం చేయటం ఉండడం వల్ల అకస్మాత్తుగా వచ్చే ఖర్చుల వల్ల చేతిలో డబ్బు నిలవడం కాస్త కష్టమవుతుంది. మీరు అస్సలు ఊహించని విధంగా వాహనాల రిపేర్ల కోసం పెనాల్టీలు కట్టడానికి, లేదంటే అనుకోకుండా వచ్చే మెడికల్ ఎమర్జెన్సీల కోసం పెద్ద మొత్తంలో డబ్బు బయటకు తీయాల్సి వస్తుందన్నమాట. అందుకే ఈ 5 రోజులు కూడా ధనం విషయంలో ఒక అద్భుతమైన క్రమశిక్షణ పాటించండి. మీకే తెలియకుండా అనవసరమైన ఖర్చులను పూర్తిగా తగ్గించుకొని పొదుపు వైపు మీ దృష్టిని పెట్టండి. కానీ భయపడకండి. ఒకవైపు అకస్మాత్తు ఖర్చులు భయపెడుతూ ఉన్నా, మరోవైపు మీకు జరగబోయే మొట్టమొదటి మహా అద్భుతం మీ అప్పుల తీరుబాట్లు అండి. మీ రాశికి 60 ఏంట శని భగవాని అనుకూలత అఖండమైన బలంతో ఉంది. దీనివల్ల గతంలో మిమ్మల్ని నిద్రపోనివ్వకుండా వేధించిన పాత అప్పులు కానీ, ఇప్పుడు ఎక్కడో తీసుకున్న బాకీలు కానీ ఇప్పుడు నెమ్మదిగా ఒక క్రమ పద్ధతిలో తీర్చేయడానికి ఊహించిన దైవ మార్గాలు అనేది దొరుకుతాయండి. ముఖ్యంగా ఆర్థిక పరంగా ఈ రోజుల్లో మీ ముందుకు వచ్చే ఒక అత్యంత సాధారణ అవకాశం అండి. రాబోయే రోజుల్లో మీ ఆర్థిక రాతను మార్చే అదృష్ట బీజంగా మారబోతుంది. మీ 10వ ఇంట ఉన్న సూర్య భగవానుడు మరియు ఉచ్చ స్థితిలో ఉన్న దేవగురువు అనుగ్రహం వల్ల మొదట చాలా చిన్నదిగా అనిపించిన ఆ ఆదాయ మార్గమే మీ భవిష్యత్తు విజయాలకు బలమైన పునాదిగా మారబోతుంది. అయితే మీ 11వ ఇంట ఉన్న కేతువు సంచారం వల్ల కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు మనసులో ఏదో ఒక తెలియని ఆందోళన కలగవచ్చండి. కానీ ఆవేశపడకుండా అనుభవజ్ఞుల సలహాలు తీసుకుని ముందడుగు వేస్తే మీ వ్యాపారం అఖండ లాభాల వైపు తీసుకెళ్తుందండి. అయితే ఈ 5 రోజుల్లో కూడా ఒక గంభీరమైన హెచ్చరికను గుర్తుపెట్టుకోవాలి అండి. ఎవరికి కూడా గుడ్డిగా అప్పులైతే ఇవ్వకండి. అలానే ఈ రోజుల్లో చిట్టీలు వేయడం కానీ, లేదంటే షేర్ మార్కెట్లో ఆవేశపడి పెట్టుబడులు పెట్టడం అస్సలు శ్రేయస్కరం కాదండి. నాకు అంత అదృష్టం ఉందా, ఈ డబ్బు నిలుస్తుందా అన్న ఆత్మన్యూనతో కాకుండా స్పష్టమైన ప్రణాళికలతో అడుగులు వేయండి. మీ కష్టాలన్నీ తీరిపోయేలాగా ఆ మహాదేవుడే స్వయంగా మీకు సహాయం చేస్తున్నాడండి. అన్నంత అద్భుతంగా ఈ మార్పులైతే జూలై 16 నుంచి 20 తేదీల మధ్య మీ ఆర్థిక జీవితంలో మీరు చూడబోతున్నారండి. ఇక తులారాశి వారి ఆరోగ్యం అండ్ శ్రేయస్సు విషయానికి వస్తే గనక మీ రాశి చక్రంలో అత్యంత కీలకమైన 8వ ఇంట ఆవేశానికి కారకుడైన కుజ భగవానుని సంచారం నడుస్తుందండి. దీనివల్ల అగ్ని, విద్యుత్ లేదంటే వాహనాలతో చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీ మనసులో ఎంత ఆవేదన ఉన్నా, ఎంత ఆవేశం ఉన్నా సరే ఈ 5 రోజులు కూడా ఎంతో కోపంతో డ్రైవింగ్ చేయటం కానీ, ద్విచక్ర వాహనాలపై అతివేగంగా వెళ్ళటం కానీ పూర్తిగా మానండి. నోరు తెరిచి గొడవ పడకుండా మీలో మీరు పెంచుకునే ఆ ఆవేశం వల్ల శరీరంలో ఉష్ణం విపరీతంగా పెరిగి కడుపులో అల్సర్లు లేదంటే ఫైల్స్ వంటి ఉదర సంబంధిత సమస్యలు మిమ్మల్ని లోపల బాధించే ప్రమాదం ఉంటుందండి. దీనికి తోడు ఇక్కడే మీతో ఒక వింతైన మానసిక కర్మచక్రం తిరుగుతుందండి. శారీరక సమస్యల కంటే కూడా ఈ 5 రోజుల్లో మీ మనసుతోనే మీరు పెద్ద యుద్ధం నడుస్తుందండి. 11వ ఇంట ఉన్న కేతు ప్రభావం వల్ల మానసిక ఆందోళన చాలా ఎక్కువగా ఉంటుంది. మీ జీవితంలో ఒకవైపు అఖండ గురు ఆదిత్య రాజయోగం వల్ల అద్భుతమైన మార్పులు మొదలవుతున్నా సరే ప్రతి చిన్న విషయానికి నాకు ఏమీ చేత కాదు, నేను దేనికి పనికిరానేమో అన్న ఒక భయంకరమైన ఆత్మన్యూనతా భావానికి మీ మనసును గురవుతూ ఉంటుందండి. మీ చుట్టూ ప్రాణమిచ్చే మీ స్నేహితులు ఉన్నా కూడా, బంధువులు ఉన్నా కూడా మీ మనసులోని అసలైన బాధను ఎవరికీ చెప్పుకోలేరండి. ఒక వింతైన నిర్లిప్తత, ఒంటరితనం మిమ్మల్ని ఆవహిస్తూ ఉంటుంది. ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా ఉండిపోవాలని అనిపిస్తూ ఉంటుంది. ఇది మీ బలహీనత కాదండి. ఇది కేవలం కేతువు మీ మనసుతో ఆడుతున్న కర్మ ఆట మాత్రమే అండి. గుర్తుపెట్టుకోండి. ఈ అంతర్గత భయాలను, నెగిటివ్ ఆలోచనలను జయించడానికి ఈ 5 రోజులు కూడా యోగా, ధ్యానం మరియు ప్రశాంతమైన చింతన మీకు చాలా అవసరం అండి. ఇన్నాళ్ళుగా మీరు పడ్డ కష్టాలు తీరిపోయే సమయం ఆసన్నమైంది కాబట్టి ఈ చిన్న చిన్న మానసిక సవాళ్లను ధైర్యంగా దాటండి. ఇక తులారాశి వారి కుటుంబం మరియు వ్యక్తిగత సంబంధాల విషయానికి వస్తే గనక మీ రాశికి 8వ ఇంట అష్టమ స్థానంలో కుజ భగవానుడి సంచారం ఉండటం వల్ల ఈ 5 రోజుల్లో కూడా మీ వాక్ పౌరుషం అంటే మీ మాట కాస్త కఠినంగా మారే ప్రమాదం ఉంటుందండి. మీ మనసులో ఎలాంటి చెడు ఉద్దేశం లేకపోయినా పైకి మాట్లాడేటప్పుడు వచ్చే ఆ ఆవేశం వల్ల ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో కానీ లేదా వారి కుటుంబ సభ్యులైన అత్తమామలతో కానీ అకారణంగా పెద్ద పెద్ద వాదనలు, గొడవలు పెట్టుకునే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. దీనివల్ల గృహశాంతి కాస్త తగ్గినట్లు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రోజుల్లో మీ కోపాన్ని, ఆవేశాన్ని పూర్తిగా అదుపులో ఉంచుకోవడం అత్యంత అవసరం అండి. దీనికి తోడు ఇక్కడే మీతో ఒక వింతైన మానసిక కర్మచక్రం తిరుగుతుందండి. మీ లాభస్థానమైన 11వ ఇంట ఉన్న కేతు ప్రభావం వల్ల మీ సొంత అన్నయ్య లేదంటే అక్కయ్యతో కూడా చిన్నపాటి దూరం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇన్నాళ్ళుగా నేను అందరికీ చేశాను, కానీ ఇప్పుడు వీరు నాకెందుకు సహాయం చేయడం లేదు, నన్ను ఎందుకు అర్థం చేసుకోవడం లేదు అన్న వింతైన అపోహలు, ఆత్మన్యూనత భావం మీ మనసులోనికి ప్రవేశించి మిమ్మల్ని తీవ్ర నిరాశకు గురిచేస్తాయండి. సొంత మనుషులే తమ స్థాయిని మరిచి ప్రవర్తిస్తున్నారేమో అన్న భావన మీలో కలుగుతూ ఉంటుంది. ఇక తులారాశి వారి విద్యార్థుల విషయానికి వస్తే గనక మీ రాశి చక్రంలో అత్యంత కీలకమైన 10వ ఇంట ఏర్పడిన అఖండ గ్రహాల కలయిక వల్ల గురు ఆదిత్య రాజయోగం వల్ల మీలో ఒక అద్భుతమైన మేధస్సు, తిరుగులోని కమ్యూనికేషన్ స్కిల్స్ బయటకు వస్తాయండి. ఇప్పటి వరకు మీపై ఉన్న అపోహలన్నీ పటాపంచలవుతాయి. మీ మాట తీరు, మీ ప్రెజెంటేషన్ చూసి మిమ్మల్ని తక్కువ చేసిన వారి ముక్కును వేలేసుకుంటారండి. దీనికి తోడు మీ భాగ్యస్థానంలో బుధ భగవానుడి అనుకూలత ఉండటం వల్ల ఉన్నత విద్య కోసం, విదేశీ ప్రయాణాల కోసం ఇన్నాళ్ళుగా మీరు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా ఈ 5 రోజుల్లో అద్భుతంగా ఫలిస్తాయండి. ఒక పెద్ద కాలేజీ లేదంటే యూనివర్సిటీ నుంచి కూడా మీకు ఊహించని శుభవార్త అందుతుంది. ఇక్కడ మీతో ఒక వింతైన మానసిక కర్మచక్రం తిరుగుతుందండి. విద్యార్థులు
రోజులు అత్యంత జాగ్రత్తగా వినాలి. మీ 5వ ఇంట అంటే పంచమ స్థానంలో రాహువు సంచరిస్తూ ఉండడం వల్ల ఈ 5 రోజుల్లో కూడా ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి, ఏ గ్రూప్ ఎంచుకోవాలి, నా భవిష్యత్తు ఏంటి అన్న విషయంలో ఒక రకమైన తీవ్రమైన గందరగోళం, అయోమయం మీ మనసులో ఏర్పడుతుంది. చదువుపై శ్రద్ధ పెట్టకుండా మీ దృష్టి పక్కదారి పట్టే ప్రమాదం కూడా ఉంటుందండి. దీనికి తోడు లాభస్థానంలో అంటే 11వ ఇంట ఉన్న కేతువు ప్రభావం వల్ల మీరు ప్రాణంగా నమ్మిన స్నేహితుల నుండి మీకు సరైన ప్రోత్సాహం లభించదండి. నాకు ఎవరు సహాయం చేయలేదు, నన్ను ఎవరు అర్థం చేసుకోవడం లేదు అన్న ఒక రకమైన ఆత్మన్యూనతా భావం మిమ్మల్ని లోపల వేధిస్తూ ఉంటుంది. స్నేహితుల మధ్య ఉన్న ఒంటరిగా ఉన్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటారండి. ఇక తులారాశి వారు ఈ జూలై 16 నుంచి 20 తేదీల మధ్య కాలంలో ఎదుర్కొంటున్న ఆ కఠినమైన సవాళ్ల నుంచి విముక్తి పొంది ఆ మహాదేవుని అనుగ్రహాన్ని మరియు అఖండ రాజయోగ ఫలాలను పూర్తిగా అందుకోవడానికి ఎలాంటి దివ్యమైన పరిహారాలు పాటించాలో అత్యంత శ్రద్ధగా వినండి. ఈ 5 రోజుల్లో కూడా మీ జీవితంలో వచ్చే మానసిక ఒత్తిడిని, శారీరక ప్రమాదాలను తొలగించుకోవడానికి జ్యోతిష శాస్త్రం కొన్ని అద్భుతమైన మార్పులను సూచిస్తుందండి. మొట్టమొదటిగా కుజదోష శాంతి అండి. ఇది మీ 5 రోజుల్లో కూడా మీకు అత్యంత ముఖ్యమైనదండి. మీ 8వ ఇంట ఉన్న కుజుని వల్ల వచ్చే వాహన ప్రమాదాలు, అకస్మాత్తు ఖర్చులు మరియు కుటుంబంలో వచ్చే తీవ్రమైన కలహాల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ప్రతి మంగళవారం రోజున సాక్షాత్తు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి లేదంటే హనుమంతునికి సింధూరంతో అర్చన చేయించండి. వీలైతే ఎర్ర కందిపప్పును దానం చేయండి. ఈ చిన్న పరిహారం మీ చుట్టూ ఒక దైవ రక్షణ కవచాన్ని ఏర్పరుస్తుందండి. ఇక రెండవది వచ్చేసి కేతు దోష పరిహారం అండి. లాభస్థానంలో ఉండి కూడా మీ మనసుతో సైలెంట్గా వార్ నడుపుతూ స్నేహితుల పట్ల నిర్లిప్తతను, నలుగురిలోకి వెళ్ళినప్పుడు నేను దేనికి పనికిరానేమో అన్న ఆ భయంకరమైన ఆత్మన్యూనతా భావాన్ని కలిగిస్తున్న కేతువు నుండి ఉపశమనం పొందడానికి ప్రతిరోజు ఉదయాన్నే విఘ్నేశ్వరుడికి అంటే ఆ వినాయకుడికి భక్తితో గరికను సమర్పించండి. గరిక సమర్పించి ప్రశాంతంగా కూర్చుని ఓం కేతవే నమః అనే మంత్రాన్ని జపించండి. మీ మనసులో అకారణ భయాలన్నీ కూడా పటాపంచలైపోయి అపారమైన మానసిక ప్రశాంతత సిద్ధిస్తుందన్నమాట. చివరగా అఖండ సూర్య ఆరాధన అండి. మీ రాశికి 10వ ఇంట ఏర్పడుతున్న ఆ అరుదైన గురు ఆదిత్య రాజయోగం వల్ల వృత్తిలో, ఉద్యోగంలో దశాబ్దానికి ఒక మైలురాయి లాంటి ఎదురులేని ఆధిక్యాన్ని, ప్రభుత్వ పనులలో విజయాలను పూర్తిగా మీ సొంతం చేసుకోవడానికి ఈ 5 రోజులు కూడా ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి సూర్య భగవానుడికి ఆర్ఘ్యం ఇస్తూ సూర్య నమస్కారాలు చేయండి. అలాగే అత్యంత పవర్ఫుల్ అయిన ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోండి లేదంటే వినండి. ఇక గుర్తు పెట్టుకోండి, ఇన్నాళ్ళు మీరు పడ్డ కష్టాలు, అనుభవించిన అవమానాలు, ఎదురు చూసిన విజయాలు, వీటన్నిటికి కూడా ఒక సమాధానం దొరికే సమయం వచ్చిందండి. ఈ దివ్యమైన పరిహారం నమ్మకంతో పాటించండి. ఇక 5 రోజుల్లో కూడా మీ కళ్ళ ముందు ఒక అద్భుతమైన మార్పు ఆవిష్కృతం కాబోతుందండి. మీ రాశికి శత్రుహంతక స్థానమైన 6వ ఇంట శనిదేవుడు అత్యంత శక్తివంతంగా ఉండటం వల్ల ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు లేదంటే ఇంటి నుండి పనిచేసే అద్భుతమైన అవకాశాలు కూడా దక్కుతున్నాయండి. ఇక కాంట్రాక్టులు, ప్రభుత్వ టెండర్ల కోసం శ్రమిస్తున్న వారికి ఈ 5 రోజులు కూడా ఊహించిన శుభవార్తలు అయితే మోసుకొస్తున్నాయండి. ఇన్నాళ్లుగా మీరు ఎదుర్కొన్న ప్రతి అవమానానికి, కార్చిన ప్రతి కన్నీటి పుట్టుకు కాలమే ఒక తిరుగులేని సమాధానం ఇస్తుందండి. ఈ జూలై 16 నుంచి 20 తేదీల కాలం మీ జీవితంలో ఒక కష్టాల అధ్యాయాన్ని చాలా నిశ్శబ్దంగా ముగించి ఒక సరికొత్త విజయ ప్రస్థానాన్ని శ్రీకారం చుట్టబోతుంది. ఇది హడావిడిగా వచ్చే మార్పు అయితే కాదండి. మీ లోపల అపారమైన ఆత్మవిశ్వాసాన్ని నింపి మీ జీవితానికి మీరే నిజమైన రాజులాగా నిలిపే ఒక సరికొత్త జన్మ లాంటి దశ అనమాట. ఒకవేళ మీరు ఈ వీడియోని ఇక్కడ వరకు చూసారంటే మాత్రం మీ జీవితంలో ఒక సరికొత్త వెలుగు ప్రసరించబోతుందని మీకు అర్థమైపోతుందండి. మీ నిశ్శబ్ద ఓర్పును ఆ మహాదేవుడు గమనించాడండి. ఆయన న్యాయం చేయడం కాస్త ఆలస్యం కావచ్చేమో కానీ తన నమ్మిన భక్తులకు ఎన్నటికీ కూడా అన్యాయం చేయడండి. ఇకపై మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. మీ మౌనాన్ని బలహీనతగా చూసిన మనుషులు పట్టుకొని వేలాడకండి. భవిష్యత్తుపై, అంచనాలపై నమ్మకంతో గంభీరంగా ముందడుగు వేయండి. ఆ మహాదేవుని దైవరక్షణ మీకు ఎల్లప్పుడూ తోడుంటుందండి. ఓం నమః శివాయ.